దేహంలో ఏదైనా అనారోగ్యం ఉండి కొంచెం నలతగా ఉన్నా మనల్ని ప్రేమించేవారు వెంటనే గమనించి అడుగుతారు, డల్గా కనబడుతున్నావు ఏంటి, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే, అంత బాగానే ఉందా, ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ, నేను ఏమైనా చేయగలనా, మీకు నేను ఏమైనా తీసుకురావాలా, నేను ఏమైనా మీకు సహకరించాలని అడుగుతారు. సో శారీరకంగా మనలో ఉండే బలహీనతలు ఒకవేళ డాక్టర్లో, మందులో, లేదంటే మన ఫ్రూట్సో, వెజిటబుల్సో, ఆహార పదార్థాలో మనల్ని బలపరుస్తాయి. కానీ ఆత్మ సంబంధంగా మనం బలహీనులమైనప్పుడు అది కూడా మనకి తెలుస్తుంది కదండి. వీ విల్ నో ఇట్. ఎందుకంటే మన లోపల ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కోల్పోయినప్పుడు, ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పటికీ అసలు దేవుని సన్నిధికి నా ప్రార్థన చేరుతుందా లేదా అని అనుమానం కొన్నిసార్లు వస్తుంటుంది. కొన్నిసార్లు వాక్యం వింటున్న ఒక్క మాట కూడా మనసులోకి వెళ్ళదు. కారణం ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్, ఏదో అలజడి, ఏదో మనలో ఉన్న సంఘర్షణ దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ ఉంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఆత్మీయంగా బలహీనపడ్డాను. ఇప్పుడు శారీరకంగా బలహీనపడినప్పుడు ఎలా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొని ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి మనం వాడితే తిరిగి కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకుంటామో, ఆత్మ సంబంధంగా బలహీనులమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆహారం కొరకంటే దేవుని వాక్యము, జీవాహారమైన దేవుని మాటల దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా దేవుని మాటలు పఠిస్తే ఖాళీగా ఉన్న మన ఆత్మీయ స్థితి అంతా దేవుడు నింపి తిరిగి కోల్పోయిన బలమును, శక్తిని మనకు ఆయన దయచేసేవాడు. హల్లెలూయా. సో ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచే దేవుని వాక్యములో నుండి కీర్తనకారుని అనుభవంలో వ్రాయబడిన ఒక కీర్తన ఈరోజు మనం ధ్యానించుకుందాం. 33వ కీర్తన 16వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 33వ కీర్తన 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు వ్రాయబడ్డాయి. ఒక్కొక్క వచనము జాగ్రత్తగా పరిశీలనగా చూద్దాం. 16వ వచనం, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రాజులు లేదంటే అధికారులు యుద్ధాలకు వెళ్తూ ఉన్నప్పుడు వారి యూజువల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, బలమైన రాజు అయితే, సామర్థ్యం కలిగిన రాజు అయితే, తన సేనలు చాలా కట్టుదిట్టంగా ఉంటే, ఎక్కువ మంది సైన్యం ఉంటే ఆ రాజు ఖచ్చితంగా జయము పొందుతాడు అనేది మనుషుల యొక్క అంచనా. కానీ దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు చాలా బలవంతులైన వాళ్ళు నేలకు ఒరిగిపోయారు. చాలామంది బలవంతులైన వారు కూడా యుద్ధములో తమ ప్రాణాలను విడిచిన వారిని చాలామందిని లేఖన భాగంలో మనం చూడగలం. దావీదు జీవితంలో తన కుమారుడైన అబ్షలోము తండ్రికి వ్యతిరేకంగా తిరగబడి తండ్రి యొక్క సింహాసనాన్ని అపహరించాలని, తండ్రి యొక్క సింహాసనంపై తాను కూర్చుండాలని ఒక దుష్ట ఆలోచనతో అబ్షలోము తన జీవితంలో తన తండ్రి అయిన దావీదును ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో మరి భయంకరమైన యుద్ధము ప్రారంభమైనప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము అబ్షాలోము 9వ వచనం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. అబ్షలోము చాలా, హి వాజ్ అ వెరీ హ్యాండ్సమ్ పర్సన్,
చాలా సౌందర్యం కలిగిన వ్యక్తి అనే మాటలు లేఖన భాగాల్లో మనం చూస్తాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయి, లోపము లేని సౌందర్యము అబ్షాలోముకు దేవుడు ఇచ్చాడు. అంత అందగాడుగా అబ్షాలోము ఉన్నాడు. అండ్ హీ వాజ్ ఆల్సో ఈక్వల్లీ ఆరోగెంట్. దేవుడు ఎంత అందం ఇచ్చాడు, దేవుడు ఎంత మంచి రూపం ఇచ్చాడు, దానితో పాటు అంత అవిధేయమైన స్వభావము, అంత తిరుగుమాటు చేసే స్వభావము, తండ్రిని అగౌరవపరిచే స్వభావము, దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళే స్వభావము అబ్షాలోములో మనకు కనబడుతుంది. సో ఈ అబ్షాలోము తన తండ్రికి విరోధంగా నడుస్తున్న ఆ సమయంలో కంచర గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, మ్యూల్ అనే మాట ఉంది. కంచర గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉండగా సడన్గా ఒకానొక స్థలానికి వచ్చేసరికి గొప్ప మస్తకి వృక్షం యొక్క చెట్టు కొమ్మలు, ఆ మస్తకి వృక్షం యొక్క వేర్లు లేదంటే కొమ్మలు క్రిందకున్నాయేమో. ఇతని వెంట్రుకలు, ఇతను అనుకునేవాడు నా వెంట్రుకలే నాకు అందం. చూడండి, కొంతమంది పురుషులు కూడా వెంట్రుకలు బాగా పెంచుకొని వాటికి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటా ఉంటారు కదా. సో అబ్షాలోముకు అందం ఉంది, అబ్షాలోముకు వెంట్రుకలు కూడా చాలా పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. ఇప్పుడు అతని వెంట్రుకలు వెళ్ళి మస్తకి వృక్షపు కొమ్మలకు చిక్కుకుంటే ఆ కంచరగాడిద వెళ్ళిపోయిందంట. ఆ కంచరగాడిద ఎంతసేపు ఉంటుందంటే ఈ చిక్కుముళ్ళు తీసుకోవడానికి ఇతను ట్రై చేసే లోపే ఆ కంచరగాడిద యుద్ధంలో ఉందేమో, దానికి త్వరగా వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి, నా యజమానుణ్ణి కాపాడాలి, నన్ను నేను కాపాడుకోవాలనే హడావిడిలో ఆ కంచరగాడిద దాని దారది చూసుకొని వెళ్ళిపోతే ఒక విచిత్రమైన పోజ్లో, ఒక విచిత్రమైన పొజిషన్లో ఇప్పుడు అబ్షాలోము యొక్క జీవితం స్టక్ అయిపోయిందండి. ఏంటి ఆ విచిత్రమైన పరిస్థితి అంటే, ఆకాశానికి భూమికి మధ్యలో తల వెంట్రుకలు మస్తకి వృక్షపు కొమ్మలలో చిక్కుకొని ఉంటే అతను వ్రేలాడుతూ, అబ్షాలోము ఎప్పుడు కూడా ఊహించుండడు అటువంటి స్థితి అతనికి వస్తుందని. అబ్షాలోము అనుకున్నాడు, నాకేంటి నేను యవనస్తుణ్ణి, నాకేంటి నేను బలవంతుణ్ణి, నా తండ్రి యొక్క సింహాసనం ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు, నేను ఏ ప్రణాళిక వేసినా ఆ ప్రణాళికను ఎలా సక్సీడ్ చేసుకోవాలో, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలుసు అని దేవునికి విరోధంగా వెళ్తున్న అబ్షాలోము జీవితంలో ఒక భయంకరమైన కార్యం జరిగినప్పుడు, ఇప్పుడు ఆ చెట్టు కొమ్మలకు వ్రేలాడుతూ ఉన్నప్పుడు యోవాబు 14వ వచనం చూడండి, 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి అబ్షాలోమును ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే, అబ్షాలోము జీవితంలో తన ఊహించని పరిస్థితుల్లో, తన ఊహించని పరిణామాలలో అబ్షాలోము యొక్క జీవితము అంతమైపోయింది. అబ్షాలోము జీవితము అంతమవుతుందని ఆనాడు ఉదయం లేచినప్పుడు అబ్షాలోము అనుకొని ఉండడండి. ఆయన అనుకుంటాడు, ఇంకా బ్రతకడానికి చాలా సంవత్సరాలు ఉన్నాయి, నాకు ఇంకా యవ్వన కాలంలోనే ఉన్నాను, నాకు చాలా మంచి ఆరోగ్యం ఉంది, చాలా మంచి శక్తి ఉంది, బలం ఉంది, నా మైండ్, నా బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది, నా చుట్టూ నాకు సహకరించేవారు ఉన్నారు అని అబ్షాలోము అనుకున్నప్పటికీ అతని జీవితము, అతనితో ఉన్న సేనలు, అతనితో ఉన్న పరివారము, అతని దగ్గర ఉన్న ఆయుధాలు ఏవి కూడా అక్కరకు రాలేకపోయాయి. ఇందాక మనం చదివాం కదా కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16వ వచనం, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. అబ్షాలోముకి చాలా గుర్రాలు ఉండుంటాయండి. రాజకుమారుడు కదా, ఆయనకి గుర్రాలు ఏమైనా తక్కువ ఉంటాయా? కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో ఏ గుర్రం వచ్చి అతన్ని రెస్క్యూ చేయలేకపోయింది. అతనితో చాలా మంది టీం ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా అతనికి వచ్చి ఆ సమయంలో సహకరించలేకపోయారు. మరణము తప్పించుట యెహోవా వశమని రాయబడింది, కానీ దేవుడే అబ్షాలోమును ఆ రోజు విడిచిపెట్టేశాడండి. నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అబ్షాలోమ్స్ డెత్, అబ్షాలోము యొక్క మరణానికి, ఆ దుర్గతికి ఒక కారణం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా
నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే ఆజ్ఞను అక్షరాల అబ్షాలోము డిజర్వే చేశాడండి. దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించలేకపోయాడు. అనుకున్నాడేమో, నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి, నాకు సేనలు ఉన్నాయి, నాతో పాటు కొంతమంది ఉన్నారు, నేను బలవంతుణ్ణి, నేను చాలా అందగాడిని, నాకేం తక్కువ, నేను ఎలా అయినా సాధించుకోగలను అని. కానీ అతని జీవితంలో ఒక భయంకరమైన విధానంలో తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా చూస్తున్నాం. కానీ అటువంటి స్థితి, అటువంటి గతి రాకుండా దేవుడు తన ప్రజలకు ఇచ్చే కృప, దేవుడు తన ప్రజలకు చూపించే ఆ ప్రత్యేకమైన కాపుదల ఎంత గొప్పదో ఆ తర్వాత లేఖన భాగంలో మనం గమనించగలం. 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. ఒక్కసారి అక్కడ ఆగుదామండి. మరణము నుండి తప్పించు. మనిషిని భయపెట్టే అత్యంత భయంకరమైన పరిస్థితి అంటూ ఏదైనా ఉందంటే అది మరణమే. కొన్ని జంతువులు అంటే కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి సింహం, పులులు అంటే మనకు భయం. కానీ వాటిని టేమ్ చేస్తారు కదా, వాటిని ఆడిస్తూ ఉంటారు, లేదంటే సర్కస్లో, జూలో వాటికి ఆహారం పెట్టేవారు, వాటిని అలవాటు చేసుకున్న వారికి ఏం భయం ఉండదు. సో కొన్ని రకాలైన జంతువులు లేదంటే కొన్ని రకాలైన పరిస్థితులు అలవాటు కాని వారికి లేదంటే మనకి కొంచెం భయంకరంగా అనిపించినా అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా సునాయాసంగా సాగేవాళ్ళు చాలామంది. చీకటి అంటే బహుశా మనలాంటి వారికి చిమ్మ చీకటి అంటే భయమే. కొండ ప్రాంతాల్లో ఉండేవారికి, అడవుల్లో ఉండే వాళ్ళకి ఐ డోంట్ థింక్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్. వాళ్ళకి చీకటి అంటే బహుశా భయము. బాణాలంటే, యుద్ధాలంటే ఒకవేళ మనకి భయమేమో కానీ ఆల్రెడీ యుద్ధ రంగంలో నైపుణ్యత కలిగి యుద్ధాలు ఎప్పుడు చేసే వాళ్ళకి పెద్ద భయం. ఆర్మీలో ఉండే వాళ్ళకి యుద్ధాలంటే భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎక్విప్డ్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్. దాని కొరకు వారు సిద్ధపడి ఉంటారు. కానీ ప్రతి మనిషి భయపడేదంటూ ఏదైనా ఉందంటే ప్రతి మనిషి ఖచ్చితంగా మరణానికి భయపడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. రెండవదిగా మనిషి దేనికి భయపడతాడంటే క్షామానికి భయపడతాడండి, కరువుకి. ఎందుకంటే కరువు వచ్చిందంటే ఇంకా తినడానికి ఏమీ ఉండదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే నయోమి యొక్క కుటుంబము వారు బెత్లెహేము ప్రాంతము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళడానికి కూడా గల కారణం అది. రూతు గ్రంథం 1వ అధ్యాయం న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఎలీమెలెకు, నయోమి, వారి ఇద్దరు కుమారులైన మహలోను, కిల్యోను, నలుగురు బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు లేని చోటికి వెళ్ళిపోదాం. కరువు లేని చోట దేవుడు ఉన్నాడా లేదా, దేవుని ఆరాధించేవారు ఉన్నారా లేదా, దేవుని మందిరాలు ఉన్నాయా లేవా, అవేం అక్కర్లా, ఫుడ్ దొరికితే చాలు. ఎందుకంటే ఫుడ్ ఉంటే బ్రతుకుతాం. చాలాసార్లు మనం కూడా దేవుని ప్రక్కన పెట్టేసి భౌతిక పరమైనవి ఇవి ఉంటే చాలు మా సర్వైవల్కి. మంచి మెడికేషన్ ఉందా, లేదంటే మంచి హాస్పిటల్ ఉందా, మంచి ఫుడ్ తింటున్నామా లేదా, అవన్నీ ఓకే. కానీ దేవుని కృప లేకపోతే, దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే ఎంత పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉన్నా ఒక వ్యక్తి జీవితం సడన్గా ముగించబడిపోతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీమెలెకు, నయోమి, తన ఇద్దరు కుమారులు మహలోను, కిల్యోను బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చిందని మంచి ఆహారం తిని మంచిగా బ్రతుకుదామని ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబుకు, అన్య ప్రాంతానికి, అన్య ప్రదేశానికి. దేవుడు లేడు, ఫుడ్ ఉంది, పదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నలుగురుగా వెళ్ళారు, నయోమి ఒక్కటే మిగిలిపోయిందండి. భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను. అప్పుడు నయోమికి అర్థమై ఉంటుంది, కరువులో ఒకవేళ బక్క అయినా ఇక్కడ సర్వైవ్ అయ్యే వారమేమో. ఫుల్గా కడుపు నిండా ఆహారం లేకపోయినా బెత్లెహేంలో మిగిలుంటే కరువులో ఎంతో కొంత ఆహారంతో వి వుడ్ హ్యావ్ సర్వైవ్డ్. కానీ ఆహారానికి ఆశించి క్షేమకరమైన పరిస్థితులు ఎక్కడో ఉన్నాయని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయామే, ఈరోజు ప్రాణమే లేకుండా పోయిందే అని ఖచ్చితంగా నయోమి మోయాబుకు వెళ్ళిన తర్వాత తన జీవితంలో రిగ్రెట్ అయ్యి ఉంటుంది. కానీ ఇంకా పరిస్థితులు మారవుగా. తన ప్రాణాన్ని కోల్పోయిన భర్త కానీ ఇద్దరు కుమారులు కానీ తిరిగి రారు.
కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న అద్భుతమైన వాగ్దానము 33వ కీర్తన 18వ వచనం, కరువులో వారిని సజీవులుగా కాపాడు. కరువు వచ్చిందా నీ జీవితంలో? మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ అ ఫ్యామిన్ ఇన్ యువర్ లైఫ్. ఫ్యామిన్ అంటే దేశంలోనే రాక్కర్లా, రాజమండ్రిలో రాక్కర్లా, కొన్నిసార్లు ఇంటిలో ఆర్థిక సంబంధమైన సమస్యల వలన, గడ్డు సమస్యల వలన ఒక కరువు లాంటి పరిస్థితి వస్తుందండి. చేతి నిండా ధనం లేకపోవడం, కడుపు నిండా ఆహారము తినలేని పరిస్థితి, ఏదన్నా చేయాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా డబ్బులు లేవండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరువులో కూడా దేవుడు సజీవులుగా కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, సంరక్షించేవాడు. 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో కరువు గుండా వెళ్తున్నావేమో, ఒకవేళ నీ ప్రాణానికి హాని చేయాలని కొంతమంది వ్యక్తులు, లేదంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు హోప్లెస్గా ఉన్నాయేమో, నీవు నేను చేయాల్సింది ఒకటే, ఆయన కృప కొరకు కనిపెడితే, ఆయనపై మన దృష్టిని నిలిపితే, దేవుని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే మన ప్రాణాన్ని మరణము నుండి తప్పించేవాడు. అంత మాత్రమే కాదు, కరువులో సజీవులుగా మరణం తప్పించగలిగిన దేవుడు ఒక్కడేనండి. హల్లెలూయా. ఏది కాదు, నో వన్ ఎల్స్. ఎవరి చేతిలో లేదది. కొంతమంది చేతిలో ప్రమోషన్ రావడం కొన్నిసార్లు నా బాస్ చేతిలో ఉందండి, లేదంటే పలానా విషయం వారి చేతిలో, పలానా ఫైల్ పలానా ఆఫీస్లో ఉందండి. మేబీ కొన్ని పరిస్థితులు కొంతమంది చేతుల్లో ఉంటాయేమో, ఉన్నట్లు కనపడతాయేమో, కానీ మరణాన్ని తప్పించటం మాత్రం మన దేవుని వశమే. హల్లెలూయా. పౌలు భక్తుడు తన జీవితంలో దేవుని సేవ పరిచర్య ఘనంగా ఆయన చేస్తూ ఉండగా, ఆయన సేవలో సామాన్యమైన సమస్యలు ఎదుర్కోలేదు. పౌలు భక్తుడు సేవలో పడిన శ్రమ, కష్టం ఒకసారి చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల, ఆ మధ్యలో నుండి మనం చదువుదాం. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. చదవడానికి ఇంతసేపు పట్టింది. ఒక్కొక్కటి చదువుతూ విజువలైజ్ చేసుకుంటా ఉండే మతిపోతుందండి. ఇన్ని కష్టాలు దేవుని సేవలో ఇంత గొప్ప దైవజనుడు పొందాడా అని. ఇదంతా రాసి ఆఖరిగా దైవజనులు పౌలు భక్తుడు రాస్తున్న మాట చూడండి. ఇంకనూ చెప్పవలసినవి అనేకం. కొన్ని చెప్పారంట, చెప్పింది తక్కువ. మనం ఇంత ఉంటే ఇంత చెప్తాం కదా, ఇంత నొప్పి వస్తే ఇంతగా చెప్పుకోండి, ఇంత నొప్పండి, ఇంత బాధ అండి, ఇంత కష్టం అండి, ఇంకెవ్వరికీ వచ్చి ఉండదండి, నాకే వచ్చిందండి, ఇంకెవ్వరూ పడుండరండి, అన్ని పడ్డానండి అని చెప్పుకుంటుంటాం. దైవజనుడు అపొస్తలుడైన పౌలు దేవుని సేవలో ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన పాట్లు, ప్రాణాపాయ స్థితులు ఎన్నోసార్లు వచ్చినాయి, కానీ మరణము తప్పించుట యెహోవా వశము అని వ్రాయబడినట్లుగా. అంత మాత్రమే కాదు, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కరువులో కాపాడాడు దైవజనుని. ప్రాణాపాయ స్థితిలో దైవజను యొక్క ప్రాణాన్ని దేవుడు సంరక్షించి ఆయన చేత ఎంత సేవ చేయించుకోవాలనుకున్నాడో అదంతా చేయించుకున్నాడు. ఈ జీవితంలో కూడా ఒకవేళ మరణాన్ని గురించిన భయము,
వ్యాధులను గుర్చిన భయము, కొన్ని రకాలైన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో చూసినప్పుడు కొంతమందికి ఈ సమస్య ఉంటుంది. ఎవరైనా వచ్చి అన్న చెప్పుకోగానే నాకు కూడా అది వచ్చేస్తుందేమో, మా ఇంట్లో కూడా అది ఎప్పుడైనా అయిందండి? హ్యాజ్ ఇట్ ఎవర్ హ్యాపెన్ టు యూ? ఎవరైనా ఏదైనా చెప్తే అమ్మో మాకు కూడా అలా జరిగిపోతుందేమో, ఏమో అలాంటి సంఘటన. కానీ దేవుని బిడ్డల జీవితాలలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుడు ఆయన చిత్తంలో మనం ఎంతకాలం జీవించాలని ఆయన ఉద్దేశిస్తారు, అంతకాలం కూడా దేవుడు ఆయుష్నిచ్చి ఆయన కొరకు నడిపించుకొని దేవుడు. హల్లెలూయా. కానీ నా బాధ్యత ఒకటే, అదేంటంటే దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని ఆయన కొరకే ఆఖరు నిమిషం వరకు ఆయన కొరకే లోకం వైపు తిరిగి లోకంలో ఎంజాయ్ చేస్తూ అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు అని మర్చిపోయి ఆయనను విడిచి తిరిగితే ఈ ప్రాణానికి ఈ జీవితానికి వాల్యూ ఉండదు. కానీ ప్రాణం ఇచ్చిన జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు జీవిస్తే నీ జీవితం ఒక అమూల్యమైన జీవితంగా మారుతుంది. నీ జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటారు.